ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ఒక 4-5 వర్కింగ్ డేస్ రాష్ట్ర స్థాయి అధికారులకు డిఓలకు ఒక 4-5 రోజుల వర్కింగ్ డేస్ పని ఉంటుంది. అంత మాత్రాన మరి ఈ ట్రాన్స్ఫర్లకి ఈ బదిలీలకు ట్రాన్స్ఫర్లకు ఎక్కువ సమయం పడుతుందని కొంతమంది అధికారులు రాష్ట్ర సచివాలయంలో కొంత వక్రీకరణ చేయడం వల్ల మరి పదోన్నతులే ముందిస్తాం, బదిలీలకు సమయం పడుతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే చెప్తున్నాం, సార్ మీరు అనేక రకాలుగా న్యాయం చేశారు, అనేక రకాలుగా ఉద్యోగులకు న్యాయం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మీరు వచ్చిన తర్వాత ఉపాధ్యాయులకు మరి అవకాశాలు ఇచ్చారు, డిఎస్ ఇచ్చారు, 30,000 ట్రాన్స్ఫర్లు చేశారు. ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడా ఏదన్నా అన్యాయం జరిగిందంటే ప్రధానోపాధ్యాయులకు మాత్రమే. ఈ రాష్ట్రంలో 2005 సంవత్సరం నుంచి ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు లేవు. ఎక్కడున్న హెడ్ మాస్టర్ అక్కడే అయిపోయాడు. 20 ఇయర్స్ నుంచి తదుపరి పదోన్నతి లేదు. ఉప విద్యాధికారి పోస్టులు ఖాళీ ఉన్నాయి. మండల విద్యాధికారి పోస్టులలో శాశ్వతంగా లేదు, ఎఫ్ఎస్సితో నడుస్తుంది. ఇవన్నీ వాస్తవంగా డైట్ లెక్చరర్లు, కాలేజీ లెక్చరర్లు ఇవన్నీ కూడా హెడ్ మాస్టర్లకు రావాల్సిన పోస్టులు. అవన్నీ పక్కన పెట్టి ఇవ్వట్లేదు సరిగా. 5 పైసల ఖర్చు లేకుండా న్యాయబద్ధంగా సీనియర్ ప్రధానోపాధ్యాయులకు న్యాయం చేయండి, బదిలీలు చేయండి అంటే కూడా పదోన్నతులు ఇస్తాం, బదిలీలు తర్వాత అనడం సమంజసం కాదు. మరొక అప్పీల్ మీ అందరికీ, వేరే టీచర్లకు మాకు ఒక డిఫరెన్స్ ఉందండి. నార్మల్గా ఎగ్జిక్యూటివ్ పోస్టుల నుంచి స్కూల్ అసిస్టెంట్ వచ్చినప్పుడు వాళ్ళకు 70-30% అంటే 70% పదోన్నతులు, 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుందండి. కానీ హెడ్ మాస్టర్లో మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు. హెడ్ మాస్టర్ పోస్టుకు 100% పదోన్నతి ద్వారా భర్తీ చేయబడతాయి. కనుక మేము ఇక్కడ ప్రభుత్వానికి, విద్యాశాఖ ఉన్నతాధికారులకు విన్నవించేది ఏంటంటే 750 పోస్టులు మీరు రేపు బదిలీలు లేకుండా భర్తీ చేస్తే ఈ 750 పోస్టులు మళ్ళీ రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఒక్క కుర్చీ కూడా ఖాళీ ఉండదు. మీరు నెక్స్ట్ ఇయర్ బదిలీ చేసినా ఆ తర్వాత బదిలీ చేస్తామన్నా బదిలీలకు స్థానచలనానికి అవకాశం ఉండదు. కనుక మేము డిమాండ్ చేసేది ఏంటంటే డిమాండ్ తెలంగాణ స్టేట్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘ పక్షాన ప్రధానోపాధ్యాయులకు ప్రస్తుతం పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులకు న్యాయం చేయండి, బదిలీలు నిర్వహించండి, బదిలీల తర్వాత మీరు పదోన్నతులు ఇవ్వండి. వన్స్ అగైన్ మేము పదోన్నతుల వ్యతిరేకం కాదు, కానీ సీనియర్లు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకు న్యాయం జరగాలనేది మా డిమాండ్. అంతేకాకుండా ఇంకొక వ్యత్యాసం కూడా ఉందండి. మామూలు టీచర్లు అందరికీ కూడా హెచ్జిటి 3 క్యాడర్లు ఉంటాయి పాఠశాల స్థాయిలో. హెచ్జిటి క్యాడర్, స్కూల్ అసిస్టెంట్ క్యాడర్, గెజిటెడ్ హెడ్ మాస్టర్ క్యాడర్. ఈ హెచ్జిటి క్యాడర్కు, స్కూల్ అసిస్టెంట్ల క్యాడర్కు గరిష్ట కాల పరిమితి ఒక పాఠశాలలో ఉండే కాలం 8 సంవత్సరాలు. తర్వాత ఉండడానికి వీల్లేదు. 5 సంవత్సరాలు కాగానే లాంగ్ స్టాండింగ్ ఏదో స్థానచలనం చేస్తారు. మరి అలాంటప్పుడు 8 సంవత్సరాల గరిష్ట కాల పరిమితి ఉన్నోడికి మినిమం 2 ఇయర్సే, 5 సంవత్సరాల కాల పరిమితి ఉన్న కూడా మినిమం 2 ఇయర్స్ న్యాయం కాదు. రిమైండింగ్ అండ్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్